నందికొట్కూరు మున్సిపాలిటీలో సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం। ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు నందికొట్కూరు మున్సిపాలిటీ ఏర్పడేటప్పటి నుంచి కూడా ఏమాత్రం కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది। మరి ఇప్పటికీ మున్సిపల్ కమిషనర్లు వస్తున్నారు, మారుతున్నారు, పోతున్నారు తప్ప ఈ రకమైనటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి కూడా ఇది ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం కనపడతా ఉన్నాం। మరి ఈరోజు వేసవికాలం మొదలవుతూ ఉంది, మార్చి ఇప్పటికే మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి। మరి నందికొట్కూరు సంబంధించి ఈరోజు పట్టణంలో ఎక్కడ కూడా అన్ని వార్డుల్లో కూడా స్వచ్ఛమైనటువంటి త్రాగే మంచినీళ్ళు లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది। నిజంగా ఈ మున్సిపాలిటీ నీళ్ళు తాగాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి కనపడతా ఉంది। మరి మొత్తం కూడా ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర బిందె 10 రూపాయలు 15 రూపాయలు కొనుక్కొని తాగే పరిస్థితి మనకు కనపడతా ఉంది। మరి ఇదేంటని చెప్పేసి కమిషనర్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను అడిగితే సమాధాన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం। వాస్తవానికి ఈరోజు కృష్ణా బ్యాక్ వాటర్ పక్కలే ఉంది। మరి ఎక్కడో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ నీళ్ళు ఈరోజు తాగే నీళ్ళు దానికి నందికొట్కూరులో అనేక మంది కూడా ఇబ్బంది పెడుతూ మనం కనపడతా ఉన్నాం। ప్రధానంగా నందికొట్కూరు పట్టినటువంటిది ఈరోజు కృష్ణా బ్యాక్ వాటర్ రాకుండా ఎక్కువ శాతం కూడా బోర్లలో ఈ నీటిని ఉపయోగించి బోర్ల ద్వారా ఫ్లోరైడ్ వాటర్ను ఉపయోగిస్తూ ఉన్నారు। మరి ప్రధానంగా ఈ ఫ్లోరైడ్ వాటర్ సంబంధించి మొత్తం కూడా జిఎల్ఎస్ఆర్ ట్యాంకుల్లో ఆ రకమైనటువంటి ఫ్లోరైడ్ నీళ్ళు మరి ఆ రకంగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది। మరి నిజంగా మల్యాల దగ్గర పంప్ హౌస్లో నేటిని కూడా పూర్తి కేసు కిందాల్లో నీళ్లు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది। అలాంటిది ఆ చెరువును నింపుకొని మరి శాశ్వతంగా కూడా కరువు నివారణ కోసం ఆ రకంగా చర్యలు చేపట్టే విధంగా కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। వాస్తవానికి ఈరోజు మనం చూస్తే పక్కల ఈ నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి గత 4 సంవత్సరాల కిందట దాదాపు 116 కోట్లు ఉంటే ఇప్పుడు 127 కోట్ల రూపాయలకు మరి ఎస్టిమేషన్ పెంచామని చెప్పి చెప్తాను ఈరోజు। మరి నిజంగా వాస్తవానికి ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టర్లకు సంబంధించి బిల్లులు కేటాయించకపోవడం, చేసేటువంటి పనులు కూడా ఈరోజు నష్టం జరిగే పరిస్థితి మనకు కనపడతా ఉంది। టౌన్లో ట్యాంకులు కట్టారు, ఆ ట్యాంకులు ఎక్కడ చూసినా కూడా మరి మధ్యలో అయిపోతూ ఉన్నాయి। అంటే దీనికి మరి బిల్లులు శాంక్షన్ అవుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి చెప్తా ఉన్నారు। ఇట్లా 4 ఏళ్ళు అవుతా ఉంది। అందుకొరకే సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే అలగనూరు రిజర్వాయర్కు సంబంధించి 125 కోట్ల రూపాయలు మరి మంజూరు చేసామని చెప్తున్నారు। ఆ నిధులను తక్షణమే కేటాయించే విధంగా ప్రయత్నం చేయాలి। మరి అక్కడ నీళ్లు లేవు, నీళ్లు లేకుండా నిధులు కేటాయించమని చెప్తా ఉన్నారు। మరి వాస్తవంగా ఇది మున్సిపాలిటీ కమిషనర్ మాకు సంబంధం కాదంటున్నారు। మరి ఎవరికి సంబంధం? ఈ వచ్చేటువంటి 127 కోట్ల రూపాయలేమో ఖర్చు పెట్టడానికనేమో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కమిషనర్లు సిద్ధంగా కాంట్రాక్టర్లు ఉన్నారు, అక్కడ చెరువులో నీళ్ళు లేవు। మరి దానికేంటి 3 కోట్లు గతంలో అయితే 32 కోట్లు కేటాయించని చెప్తా ఉన్నారు। ఆ 32 కోట్ల రూపాయలు వేసి మరి ఆ రకంగా నిధులు ఖర్చు పెట్టించి ఆ రకంగా కూడా తక్షణమే ఆ చెరువు మరమ్మతులు చేపట్టి నీటి నివారణ చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా పట్టణంలో చాలా మంది కూడా ఈరోజు మనం చూస్తున్నాం, అనేక 29 వార్డుల్లో కూడా తాగడానికి శాశ్వతమైనటువంటి మంచినీటి లేవు। అందుకొరకే ఈరోజు మేము ప్రభుత్వాన్ని, కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం, ఎంపీ గారిని కూడా అడుగుతూ ఉన్నాం। రాబోయేటువంటిది వేసవి కాలం ఉంది, ఈ వేసవి కాలంలో శాశ్వతంగా కూడా నీళ్ళు అందించాలని చెప్పేసి మరి ఆ రకంగా కూడా మేము డిమాండ్ చేస్తాం। అదేవిధంగా పబ్లిక్ సంబంధించి రోజు మనం చూస్తున్నాం, పబ్లిక్ సంబంధించి రోజు బయట ఎక్కడ చూసినా కూడా పబ్లిక్లో మరి టాయిలెట్స్ లేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం। అందుకొరకే ఏదైతే ఈరోజు పబ్లిక్ సంబంధించి మున్సిపాలిటీ పట్టణంలో పోలీస్ స్టేషన్ లైన్లో ఒకటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పొట్టి శ్రీరాములు సర్కిల్లో అక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అంశాలపైన కూడా మరి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం। నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి। నాతో పాటు కార్యక్రమంలో జిల్లా నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు।